మందిరానికి నడిపించి మీరు ఈ వాక్యమును గైకొని ప్రతి విషయంలో వారికి తోడే ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తుకు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడిని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరియందు ప్రత్యక్షపరచబడికే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచూ ఉండవును. రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అట్లు ఇట్లు చెప్పి నేల మీద ఉమి వేసి భూమితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోఎము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కునమని చెప్పాను. సిలోఎమును మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చును. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును, వీడు కూర్చుండి బిచ్చు వెతుకున్న వాడు కాడా అన్నది. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలిన ఒకడని మరికొందరును అనేది. వాడైతే నేనే అనేది. ఇప్పుడు పరిశుద్ధ దినమందు, సాబాత్ దినమందు, విశ్రాంతి దినమందు ప్రభువైన యేసుక్రీస్తు ఒక మార్గంలో పోతున్నాడు. ఆ మార్గంలో పోయినప్పుడు ఆయనకు ఎవరు కనపడినాడు? ఆ మార్గంలో పోతుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనపడను. పుట్టి గుడ్డి అంటే పుట్టుకతోనే గుడ్డి. మధ్యలో గుడ్డితనం కనిపిస్తే ఏమైనా ఆపరేషన్ చేసి రెడీ చేయొచ్చు. కానీ పుట్టుకతోనే గుడ్డి అయిన వాడిని ఎవరైనా స్వస్థపరిచినారా ఈ లోకంలో? ఇప్పటికీ లేదు కదా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు అటువంటి శక్తి గల యేసు ప్రభు ఏం చేశాడు? ఆ గుడ్డివాడిని, పుట్టి గుడ్డివాడికి ఏమిచ్చాడమా? కన్నులు రాశాడు. ఆ గుడ్డివాడిని చూసినప్పుడు వాళ్ళ యొక్క శిష్యులు ఆయన అడిగినారు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసినాడు అంటాడు. వీని కన్నవారా అని ఆయన అడుగగా, ఆయన యేసు, వీడైనను వీడి కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడికే వీరు గుడ్డివాడుగా పుట్టాను. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో గుడ్డివారంటే అందరూ గుడ్డివారే. ఎవరుమా గుడ్డివారెవరు? యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించిన ప్రతి ఒక్కడు ఈ లోకంలో ఉన్నవారు గుడ్డివారు. వీడైతే పుట్టుకతోనే గుడ్డివారు, మనం కళ్ళు ఉండి కూడా మనము గుడ్డివారు. ఈ సత్యాన్ని గ్రహించాలన్నమాట. మనలో యేసు ప్రభువు లేని ఎడల, యేసు ప్రభువును మనం అంగీకరించి రక్షణ పొందని ఎడల మనం మనమంతా గుడ్డివారు. ఎందుకంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన అనేక అద్భుత కార్యములు చేసి మన కొరకు తన ప్రాణమును అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచి తిరిగి రానున్నాడు. ఈ విశ్వాసం ఎందరిలో లేదో వాళ్ళ విశ్వాసం వాళ్ళు బ్రతికున్నా చనిపోయిన వారితో సమానం. వారి కళ్ళున్నా కళ్ళు లేవు, కాళ్ళున్నా కాళ్ళు లేవు, చేతులున్నా చేతులు ఏమి లేవు. యేసు లేని చోట ఏమీ లేవనే సత్యాన్ని గమనించాలి. యేసు ప్రభువు సిలువలో మరణించి తిరిగి లేకుండా ఉంటే మనము వాళ్ళతో పాటు సమానులు. మరణాన్ని జయించిన ప్రభువు ఒక్కడే ఒకడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఆయన ఒక హిస్టారికల్, ఒక చరిత్ర సృష్టించిన దేవాదేవుడు. ఎలా సృష్టించాడో చరిత్ర, ఆయన చరిత్ర ఎలా సృష్టించినాడు? ఆయన ఈ సర్వ సృష్టికి సర్వాధికారి, సర్వసృష్టికర్త. ప్రతి విషయంలో మనకు తోడైన నడిపించిన దేవాదేవుడు ఈ గుడ్డివానికి ఏం చేశాడు? కళ్ళు ఇచ్చినాడు. పుట్టు గుడ్డివాడడం వల్ల కొందరికి డౌట్ వచ్చింది.
ఏం డౌట్ వచ్చింది? 8వ వచనం చదవమా. 8వ వచనం. కాబట్టి పొరుగువారును వాడు బుచ్చుకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి బిచ్చము ఎత్తుకున్నవాడని కాడానరి. వీడే అని కొందరును, వీడు కాడు వీడు పోలినవాడని ఒక మరి కొందరును అనేది. వాడైతే నేనే అనను. వాడేమో ఒప్పుకున్నాడు. ఎవరయ్యా నీ కళ్ళు బాగా చేసిందంటే నేనే ఆ గుడ్డివాడిని ఫస్ట్ ఒప్పుకున్నాడు. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దారి వద్ద పోయినప్పుడు ఆయనకి ఏం దొరికినాడు? ఒక గుడ్డివాడు దొరికినాడు. ఆ గుడ్డివాడిని చూసి తన శిష్యులకు డౌట్ వచ్చింది. అయ్యా, ఈ గుడ్డివాడు పుట్టుకతో గుడ్డి పుట్టినాడు. ఈ వీడు పుట్టుటకు ఎవడు పాపం చేసినాడు? వీరి కన్నవారా అని ఆయన అడుగా, ఆయన ఏం చేశాడు? యేసు వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు విని ఎందు పశ్చాత్తాపపడికే వీడు గుడ్డివాడుగా పుట్టారు. కొన్ని సందర్భాల్లో మనలో కూడా గుడ్డివారు మూగవారు జన్మిస్తారు. అందుకు మనం అనుకుంటాము మనం పాపం చేసామా, మన తల్లిదండ్రులు పాపం చేసామా, ఏ పాపం చేసి మారుతుంది. నేను రోజు గుడికి వస్తానే, రోజు ప్రార్థన చేస్తానే, అన్నీ చేస్తానే, ఉపవాస ప్రార్థనకు వచ్చినానే, ఆ ప్రార్థనకు వచ్చినానే, ఆన్లైన్ ప్రార్థనకు వచ్చినానే, గొలుసు ప్రార్థనకు వచ్చినానే. అయినా నాకెందుకు ఇటువంటి వాడు మూగోడు పుట్టాడు, ఇటువంటి గుడ్డోడు పుట్టాడు, ఇటువంటి కుంటోడు పుట్టారు అనుకునేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అన్యజనులు ఇది ఎప్పుడు మనల్ని తర్కిస్తూనే ఉంటారు. ఆ కాలంలో దావీదును కూడా తర్కిస్తాడు. ఏమంటే 115వ కీర్తనకు ఒకసారి రండి. 115వ కీర్తన అక్కడ అడుగుతారు చూడు, ఏమడుగుతారు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇచ్చముచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అన్ని జనులు ఏమంటారు? అన్ని జనులు విగ్రహాలు ఆరాధన చేస్తుంటారు. ఆ గుడికి పోయి ఈ గుడికి పోయి మంచి మంచి బిడ్డలు పుడతారు, మంచి ఆస్తి వస్తుంది, మంచి ధనం వస్తుంది, అన్నీ వస్తాయి. మనకు ఏమి ఉండవు. కుంటోళ్ళు గుడ్డోళ్ళు మనకు కూడా పుడతారు, పిచ్చోళ్ళు పుడతారు, అట్టలో పుడతారు. అయినప్పటికీ దేవాదేవునికి మహిమ కొరకే వాళ్ళు పుట్టారని మనం అనుకోవాలి. మనం చేసామా పాపం? మన తల్లిదండ్రులు పాపం చేశారా? మా తాత పాపం చేశారా అని కాదు. కానీ దేవుడు ఏమి ఇచ్చినా కానీ దానికి ఏమన్నా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే వీళ్ళు అడుగుతున్నారు, ఏమని? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తులను బట్టి నేను నామానికే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందు తమకిచ్చమట్టులుగా సమస్తమును చేయువాడు. అన్యజనులు ఏమంటారు? ఇలా పుట్టినప్పుడు అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. మీ దేవుడయ్యా ఏం చేశాడు? మీ దేవుడు నీకు ఇట్లా జరిగిందే? ఏం చేశాడయ్యా మీ దేవుడు? ఈ రోగం నీలో ఇట్లా వచ్చిందే? ఏం చేశాడయ్యా నీ దేవుడు? ఈ ధనం నీకు దొరకలేదే? ఏం చేసాయా నీ దేవుడు? ఇంత అప్పుల పాలైనవే? ఏం చేసాడా? నీకు ఉద్యోగం రాలేదే? ఏమయ్యా నీకు సంతానం లేదే? నీకేమయ్యా సంతానం? పుట్టోడు ఎందుకు పుట్టాడు? గుడ్డోడు ఎందుకు పుట్టాడు? చెవిటోడు ఎందుకు పుట్టాడు? మీరు రోజు ప్రార్థన చేస్తారు కదా, మీ ప్రభు ఏమిటి కథ అని మనల్ని హేళన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ప్రభువు ఏది ఇచ్చినా కానీ దాన్ని మనం కృతజ్ఞాస్తుతులు. ఏమంటాడో యోబు? నేను దిగంబర పోతాను, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకున్నాను. మరణాన్ని కూడా ఆయన జయించి అటువంటి గట్టి నమ్మకంతో ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. దేవునితో ప్రార్థన చేస్తున్నారు, మనవి చేస్తున్నారు. ఎండి వచ్చినా లేదు. ఆయన జీవం పోయినంత వరకు పోరాడి గెలిచి 200 ఆశీర్వాదం పొందిన సంగతి మనం తెలుసుకుంటాం. అందువల్ల
ఈ అన్యజనులు ఎటువంటి వారంట? వారి విగ్రహములు వెండి బంగారు అంట, అవి మనుషులు చేతుల పనులంట, వాటికి నోరుండి పలకవంట, కన్నులుండి చూడవంట, చెవులుండి వినవంట, ముక్కులుండి వాసన చూడవంట, చేతులుండి ముట్టుకొనవంట, పాదం నుండి నడువంట, గొంతుకుతో మాట్లాడవంట, వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవా నమ్ముకుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. సో మన దేవుని పోలిన వాడు ఎవ్వరూ లేరు. ఆయన ఉన్నతమందు ఆశ్రయుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడు ఎవరు? ఆయన భూమి ఆకాశములు వంగి చూడ అనుగ్రహించున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చోబెట్టుకై ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తున్నాడు. పెంట కుంపు మంది బీదలను పైకెత్తున్నాడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేసును, కుమార సంతముగా తల్లిగాను చేయను. యెహోవా స్తుతించుడి. మన మానవ జీవితంలో ఎన్ని ఉన్నా కానీ మనకు ఒక కొరత అనేది ఉంటూనే ఉంటుంది. ఒక కొరత అనేదే ఉంటుంది. కొంతమంది ఇళ్ళలో మనం చూసినట్లయితే కొంతమందికి ఏం చేస్తారు? పిల్లలు అనేవాళ్ళు పుట్టరు. గొడ్రాలు అంటారు. గొడ్రాలుగా ఉండడం ధన్యురాలు అంటారు. నువ్వు ఏమంటాడు ఒకసారి ఒక వాక్యంలో, గొడ్రాలుగా ఉండేదే ధన్యత అంట. ఆయన యొక్క ఆర్థికత మనం చూసినట్లయితే మనం ఎక్కడున్నాం అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు గొడ్రాలుగా ఉండడం మంచిది అంటున్నాడు, గుడ్రాలుగా ఉండడం ధన్యులు అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకంటున్నా అంటే ఇంకొక పాపాన్ని కనుకన్నా, ఇంకొక పాపాన్ని భూమిలో కన్నా, ఆ పాపంతో పాపం చేసి నరకానికి పోకుండా కనకుండా ఉంటే బెస్ట్ అంటున్నాడు. కాబట్టి అలాగా దేవుని వాక్యాల్లో ఎన్నో ఇవిడి ఉన్నాయన్నమాట, ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అందువల్ల దేనికి మనం భయపడదు. యేసు ప్రభు నీలో నాలో ఉన్నట్లయితే నువ్వు గొడ్రాలుగా సంతానం కలిగి ఉండు. నీకు అందరికీ కొడుకు పుట్టినాయి, అందరే కూతుళ్ళు పుట్టినాయి, అందరే గుంటు వాళ్ళు పుట్టినాయి, అందరే గుంటు వాళ్ళు పుట్టినాయి. ఏ ప్రాబ్లం లేదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ప్రతి ఒక్కరిని గుడ్డోళ్ళు నడిపిస్తాడు, కుంటోళ్ళు నడిపిస్తాడు. అలాగే లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి తగిన సమయంలో ఆహారమైన సర్వశక్తుడైన దేవుడు. అందుకే అబ్రాహాముకు ఒకసారి చెప్తాడు. ఏం చెప్తాడు? అయ్యా నేను అబ్రాహాము ఏమవుతాడమ్మా? శారా మాటిని ఆగరుతో ఏం చేస్తాడు? ఇస్మాయిల్ని కడతాడు కదా. అప్పుడు దేవుడు మాట్లాడకుండా ఉండిపోతాడు. 13 సంవత్సరాలు మాట్లాడు దేవుడు అబ్రాహాముతో 13 సంవత్సరాలు మాట్లాడు. ఏమంటే ఆయన చెప్పిన మాట వెనకన్నా వేరే పని చేసేసాడు. కానీ కరుణామయమైన ప్రభు ఏం చేశాడు? మళ్ళా ఒకసారి 13 సంవత్సరాల తర్వాత మళ్ళా అబ్రాహాముతో మాట్లాడసాగుతాడు. 13 సంవత్సరాల తర్వాత అబ్రాహాముతో మాట్లాడసాగుతాడు. 17 ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అబ్రాము 99 ఏళ్ళైన వాడప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండవు. ఒకసారి తప్పు చేసేసాడు. అబ్రాహాము భార్య సారాయి అతనికి పిల్లలు కలగదని 16 వచనం మొదటి వచనం చదవండి. 16వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కలగలేదు. ఒకటే గుడ్రాలమ్మ. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని
అబ్రహాముతో చెప్పును. ఇది ఎవరి యొక్క ఆలోచనమా? సారా యొక్క ఆలోచన తప్పిపోయింది. ఇక్కడ దేవుని మీద నమ్మకము లేదు. దేవుడు ఏం చెప్పాడు? నీకే ఇస్తాను బిడ్డను అన్నాడు. నీకే, నువ్వు ఎంత గుడ్రాలు అయినా కానీ నీకే నేను బిడ్డనిస్తాను అని చెప్పి సారాయి అబ్రహాముకు ప్రామిస్ చేస్తాడు. ఎన్నేళ్ళప్పుడు ప్రామిస్ చేస్తాడు చూడండి. ఆగరు అబ్రాహము ఇష్మాయిల్ కన్నప్పుడు అబ్రాహము 86 ఏళ్ళవాడు. 86 ఇయర్స్. ఎన్నేళ్ళమా? చదువు 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం చదువు. ఆగరు అబ్రహామునకు ఇష్మాయిల్ కలిగినప్పుడు అబ్రహాము 86 ఏళ్ళవాడు. ఇప్పుడు ఎవరు? ఆగరు కుమారుడు. ఆగరు ఎవరు? ఐగుప్తుడు. ఐగుప్తుడికి ఇజ్రాయెల్కి ఏమైనా పొత్తిక ఉందా? ఐగుప్తులు వచ్చేసి బద్ధ శత్రువులు. ఇప్పుడు కూడా ఉన్నారా వాళ్ళు? ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు లోకంలో. ఆ ఇస్మాయిల్ సంతానం వల్లనే మనకి ఇప్పుడు ఇన్ని కొట్లాట్లు, ఇన్ని గొడవలు. ఇస్మాయిల్ సంతానాన్ని ఆస్వాదించాడు, ఇట్లా ఇస్సాకు సంతానాన్ని ఆస్వాదించాడు. కానీ ఇస్సాకును పైన పెట్టాడు, ఇస్మాయిల్ను కింద పెట్టాడు. అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారు? కొట్లాడుకుంటారు. ఇస్రాయల్ దేశం, అరబ్ కంట్రీస్ అంటే ముస్లిమ్స్ కంట్రీస్ చూసారా? ముస్లిం కంట్రీస్లో ఇస్మాయిల్ 16 కంట్రీలు ఉన్నాయి. అన్నీ ముస్లిం కంట్రీస్. ఇరాన్, ఇరాక్, కువైట్, దుబాయ్, ఐషా, పూరా 16 కంట్రీలు ఉన్నాయి. ఆ దాంట్లో ఒకటి నాస్తికం, దేవుడే లేడనేవాడు రష్యా వాడు. ఈ 16 కంట్రీలు ప్లస్ వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం అంటే యేసురాకడ దగ్గరలో ఉంది. కాబట్టి ఏం చేయమంటాడు మొన్న యేసు ప్రభు? ఏం చేస్తున్నాడమ్మా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3 వచనాలు చదువు. యేసుక్రీస్తు ఆయనకు కనపరచుటకు, దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఏంటమ్మా? ప్రత్యక్షత అంటే ఏంటి? పుట్టినట్లో చూడు, ప్రకటన. ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష కింద పుట్టినట్లు ఏం రాసిన? ప్రత్యక్ష 2 కదా, 2 చూడు. యేసుక్రీస్తు అనే దానికి చెప్పు ఫస్ట్. ఇది యేసుక్రీస్తు 1 రాస్తున్నారు కదా పైన, దానికి కింద ఏం చెప్తున్నాడు? క్రీస్తు అనే శబ్దంకు అభిషిక్తుడు అని అర్థం. రెండోది ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ప్రకటన. ప్రత్యక్షత అంటే ప్రకటన. ప్రకటన అంటే ఇప్పుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? రేపు ద్వారకా, రేపు నేను వచ్చేసి ఎక్కడికి పోవాలా? రాజంపాడ పోయి పని చేయాలా, మధ్యాహ్నం అన్నానికి రాను, లంచ్ చేసి నా ప్యాకెట్లో పెట్టంటాడు. అది ఎప్పుడు చెప్తాడు? ప్రకటన రాత్రే చెప్తాడు నీకు కదా. రాత్రే చెప్తాడు అంటే ముందుగా చెప్పేశాడు. రేపు జరగబోయే పని ముందుగా నీకు చెప్పినాడు. ఇప్పుడు జరగబోయే పని ముందుగా చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు. అప్పుడు నువ్వేం చేస్తావు? పొద్దున్న లేస్తావు. రేపు పొద్దున్న మా హస్బెండ్ ఇక్కడ పిల్లోళ్ళు లేకపోతే కాలేజీకి పోతున్నారు, పనులకు పోతున్నారు, వాళ్ళకి అన్నం వండి పెట్టి వాళ్ళకి ప్యాక్ చేసి పంపించాలని ఏం చేస్తావు? పొద్దున్న ఉదయం లేచి వాళ్ళకి ప్యాక్ చేస్తావు. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన అంటే అనౌన్స్మెంట్. అయ్యా ఏముంది ఇప్పుడు, దాని గురించి ఆలోచించు. నీ గురించే ఆలోచించుకుంటున్నావు, నీ పిల్లల గురించే ఆలోచించుకుంటున్నావు, నీ సంసారం గురించి ఆలోచించుకుంటున్నావు, నీ ప్రతి విషయంలో నువ్వు ఆలోచించుకుంటావు. కానీ ఇప్పుడు జరగబోయే విషయం ఏందో నేను చెప్తున్నాను వీళ్ళని చెప్పి యోహాన్ అంటే యోహాన్ భక్తుడు చంపాలని ఎవరు? యూదులు యోహాన్ భక్తుని ఏం చేస్తారు? సలసలలాగే నూనెలో పడేస్తారు. సలసలలాగే నూనెలో పడితే యోహాన్ భక్తుడు చనిపోడు. వీడు చనిపోడని చెప్పేసి యోహాన్ భక్తుని పద్మాసు ద్వీపంలో పడేస్తారు. అక్కడ నీళ్ళు ఉండవు, ఏముండవు, అన్నీ కాలాపాని మాదిరి ఉంటుంది అంతా అక్కడ. అప్పుడు పద్మాసు ద్వీపం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు
యోహాను ఎక్కడికి తీసుకెళ్తాడు? పరదేశం అంటే పరలోకానికి తీసుకుపోతాడు. పరలోకానికి తీసుకుపోయి ఇది నేను చెప్పింది నువ్వు రాయనాయనా అని చెప్తాడు. ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు చదువు త్వరగా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు అనుగ్రహం దేవుని యొక్క అనుగ్రహం ఇది. ముందు విషయాలు చెప్పేది ఎవరమ్మా? నువ్వు చెప్పగలుగుతావా? నేను చెప్పగలుగుతానా? జరగబోయే విషయాలు ఎవరేం చేస్తారు? జరగబోయే విషయాలను ఎవరు చెప్పలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహానుకు చెప్తున్నాడు ఏమని? నేను జరగబోయే సంగతులు నీకు చెప్తున్నాను అయినా దీన్ని నువ్వు శ్రద్ధగా వినాలి. చెప్పండి ఇప్పుడు చదువు. ఏ సంగతులు? త్వరగా సంభవించుటే ఉన్నవి. ఏ సంగతులు త్వరగా సంభవించున్నది. ఈ సంగతులు త్వరగా సంభవించున్నది. కాబట్టి ఈ సంగతులు ఏం చేస్తారు? త్వరగా సంగతులు మనం ఏం చేయాలి? అలర్ట్. మనం జాగ్రత్త పడాలంట. ఎలా జాగ్రత్త పడాలా? చదువు. ఈ సంగతులు త్వరలో సంభవించున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యెహోవాకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు అంటే కింద ఫుట్నోట్ ఏం చేశారు? కింద ఫుట్నోట్ చదువు. మట్టుకు అంటే అర్థమేమి? లేక చూసినదంతటిని గూర్చియు. చూసినదంతటి అంటే యోహాను పద్మాసు దేశంలో తన కళ్ళతో చూస్తున్నాడు. ఎవరో కళ్ళతో కాదు, తన కళ్ళకు చూపిస్తున్నాడు. ఎవరు చూపిస్తున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? జరగబోయే సంగతుల గురించి చూపిస్తున్నాడు. ఈ సంగతులు త్వరలో సంభవించినవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యెహోవాకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకంటే చూసినంతటిని సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించి ఉన్నది. ఇది మనకు ఇంపార్టెంట్. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువుచ్చేవాళ్ళు చదవాలమ్మా. వాటిని వినివారును చదవలేని వాళ్ళు చదివించుకొని వినాల. వాటిని విని ఇందువలో వ్రాయబడిన సంగతులను గైకొని వారందరూ ధన్యులు. ఇది అసలు విషయం. 3 విషయాలు దీంట్లో రాస్తున్నాడు. సమయం సమీపించినది. దగ్గర సమయం ఉంది. సమయం చాలా తక్కువ ఉంది మన దగ్గర. మనం ఇంకా లోకాశలతో లోకపాకులతో లేకుండా ఈ ప్రవచన వాక్యము చదవడంలో వాటిని విన్నుచు ఇందులో వాడిన వారి సంగతులు గైగుడుతూ ఉన్నవారైతే ధన్యులు అన్నమాట. వాళ్ళంతా ధన్యులు. అటువంటి ధన్యత మనకు కలగాలని మనం ఈరోజు ప్రార్థన చేస్తాం. అటువంటి ధన్యత మనకు కలగాలి. మనము చాలా సమీపంలో ఉన్నాము. ఈ వాక్యాలన్నీ చదువుకుంటూ యేసు ప్రభువు వారు మనకు సంభవించే విషయాలన్నీ సంభవించుకుంటూ మనము ఏం చేయాలా? ఆయన మాటకు లోబడాలా. ఆ వాక్యాలను గైకున్నట్లయితే మనము ఏం చేయాలా? మన రహస్య పాపములను వదలాలి. మన రహస్య పాపములు అంటే ఏందో కొంచెం మనం చూస్తాం. ఒకరేం చూస్తాం. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16. నేను త్వరగా వచ్చుచున్నాను. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువు.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. 15, 16, 17. నీ క్రియలు నేనెరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నూనెవెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దివ్యంబరుడై ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదువు లేదని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొన్నట్లు అగ్నిలో పుటమైపోయిన బంగారమును, నీ దిశమల సిగ్గు కడుపునట్టు ధరించుకుంటూ తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినటువంటి కన్నులకు కాటుకను నా యొద్ద కొమ్మని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొంది, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనానో నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నేను సింహాసనం కూర్చుండేదని చెప్పి సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనకందరికి చెవులు ఉన్నాయా? మనకందరికి చెవులు ఉన్నాయా? చెప్పండి అమ్మా, మనకందరికి చెవులు ఉన్నాయి కదా. కాబట్టి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సో జాగ్రత్త, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపను ఎదిరించాలి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నేను పాపము చేయకుండా పరిశుద్ధముగా జీవించడానికి నాకు శక్తి సరిపోదు. నేను బలహీనుడు కానీ నా ఆశ్రయదుర్గమున నీవు బలవంతుడు. ఏదైనా పాపము నన్ను ప్రేరేపిస్తే నేను పరిగెత్తి నా ఆశ్రయదుర్గమున నిన్ను చేరుకుంటాను. పాపము నుండి విడిపించబడతాను. సాతాను వెంటాడిన వాడి నోటికి నేను వేటగా చిక్కను. ఎందుకంటే నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడు నీవే అని భక్తుడిని దేవుని మనము సృష్టిస్తున్నాడు. దేవుడు ఎవరు? దావీదు సృష్టిస్తున్నాడు. దావీదు సృష్టిస్తున్నాడు ఆ మాదిరి. ఏమని? పాపం వల్ల వచ్చు జీతం మరణమే అని తెలిసి మనుషులు పాపం చేస్తారు. ఆదికాండం 3వ అధ్యాయంలో సత్వం యుక్తితో ఏం చేసింది? అవను మోసగించి పాపానికి ప్రేరేపిస్తుంది. దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండును చూపించి రమ్యమైనది, రుచిగలది, ఇది తింటే నీ కన్నులు తెరుచుకుంటాయని అంటాయి. నువ్వు చావనే చావని అంటుంది. తింటే సస్తావని దేవుడు ఆజ్ఞాపిస్తే ఏమి చావనని సాతాను మోసం మాటల్లో పాపంలో ప్రేరిస్తుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైన మీరు వినుచకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు సాగుకున్నట్లు వాటిని తినకూడదని, వాటితో ముట్టకూడదని చెప్పినను. సర్పముతో అనను. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఏలనగా మీరు వాటిని తినే దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు ఎరుగువారై దేవతలనే ఉందరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వచ్చి ఆహారమునకు మంచిదిను కన్నులకు అన్నమైన వివేకమిచ్చు రమ్యమైనటువంటి చూసి ఆమె దాని పొలంలో కొని తీసుకుని తన పాటుతో పాటు భర్తకు అతను కూడా ఇచ్చాను. ఆదికాండం 3:1-6 వరకు దేవుడి మాతో మనం మాట్లాడుతున్నాడు. కాబట్టి పాపం సులువుగా మనం చుట్టూ చేస్తుంది. మనం పరిశుద్ధాత్మతో నింపి శక్తి ద్వారా పాపను ఎదిరించాలి. శక్తి ద్వారా పాపమును ఎదిరించాలి. శక్తి ద్వారా పాపం ఎదిరించకంటే మనం ఎన్ని భక్తి పాటలు పాడినా, ఎంత ఆరాధించినా, ఎంత మనం మన ఆలోచనలు కనపడకుండా చేసినా దేవుడు మనను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎందుకంటే అదే దావీదు చెప్తున్నాడు కదా 139 నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు ముట్టుకు మునిపే నువ్వు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు,
నా చర్యలన్నింటికి బాగా తెలుసుకున్నాను చెప్పి దావీదు కీర్తనలో 139వ కీర్తనలో 2 అనగా నీ నడక, నీ పడక, నీ చర్యలు, నీ తలంపులు దేవునికి తెలుసు కనుక నీవు పాపం చేయవద్దు. నీవు నీ పాపం ఎవరు చూడలేదని అనుకుంటున్నావు, కానీ దేవుని కన్నులు నీ మీద ఉన్నవి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను. చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాడు. సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా 15:3లో నీవు చేసే మంచి కార్యములు, చెడు కార్యములు దేవుడే చూస్తున్నాడు. విశ్వాసులు చాటుగా ఏ కార్యములు చేయకూడదు. అబద్ధము, దొంగతనము, మోసము, ఏ పాపము నీకు నాకు తగదు. అందువల్ల భూమి నుండి సత్యమును మొలుస్తుంది. దేవుని దృష్టికి మరుగైనది ఏదీయూ లేదు. ఆయన దృష్టికి కనపడే సృష్టం ఏదీయూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కావున నీవు నీ ప్రవర్తన చక్కబెట్టుకోవాలి, యథార్థంగా జీవించాలి. తన యథార్థము గల మనల్ని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంసారం చేస్తున్నది. మా పనులు, మా ఆలోచనలు ఎవరికి తెలుసు అని అనుకునే వారికి శ్రమ. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయవలసిన వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూసేదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగిన వాడికి శ్రమ. యోబు భక్తుడు ఎలా అంటున్నారు, రొమ్ములో నా పాపము కప్పుకొని ఎలా పరమనున్న దేవునికి దృష్టికి నేను వేషధారణ ఎవడును. ఎవరు చూడని పాపం చేస్తే నీ పాపమును నిన్ను పట్టుకుంటుంది. దేవునికి తెలియదని ఏ పాపం చేయకండి. చేసిన పాపం ఒప్పుకొని వదిలిపెడితే అది నీకు మేలు, నాకు మేలు. పాపమును ఎదిరించి ఈ లోకంలో దేవుని చిత్తము జరిగించుటకు ప్రతి వారికి దేవుడు పరిశుద్ధ జీవనము దయచేయునుగాక. కావున ప్రతి ఒక్కరూ తన పొరపాటును కనుగొని వాడెవరు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకునికి ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థమంటూ ఉండాలి. అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడను. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయమును ధ్యానమును నీ దృష్టికి అంగీకారములను గాక. దావీదు భక్తుడి రచనలో కీర్తనలో దేవుని వాక్యం యొక్క విలువ, దేవుని ఉపదేశంలో దేవుడు ఏర్పరిచిన ధర్మము ఎంత నిర్మలమైనది, మన కన్నులకు ఎలాగ వెలుగునిస్తుందో వర్తించాడు. దేవుని న్యాయవిధులు సత్యమైనవి, న్యాయమైనవి. దేవుని ధర్మశాస్త్రం యథార్థమైనది. అది మన ప్రాణమును తెప్పరల్ల చేయను. ఆయన శాసనములు నమ్మదగినవి. ఆయన బుద్ధిహీనులకు జ్ఞానం కలిగేను. యెహోవా న్యాయవిధులు బంగారము కంటే మేలివి బంగారం ఉంటే కోరదగినవి. దేవుని వాక్యం తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటే మధురమైనది. దేవుని వాక్యం వల్ల నీ సేవకుడైన నేను హెచ్చరించబడుతున్నానని భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనలో తప్పులు, పొరపాట్లు, పాపములు ఎత్తి చూపుతుంది. దేవుని వాక్యం వల్ల మనం హెచ్చరణ ఉంది. మనం మన రహస్య పాపములను అనుగ్రహించి సరిచే